మహారాష్ట్రలో పార్థ్ పవార్ పై భూ కుంభకోణం ఆరోపణలు రావడంతో ఆయన తండ్రి డిప్యూటీ సీఎం అజిత్ పవార్ స్పందించారు. అది ప్రభుత్వ భూమి, తన కుమారుడి పార్థ్కు అతని భాగస్వామికి తెలియదన్నారు. కుమారుడు పార్థ్ పవార్ పై భూ కుంభకోణం ఆరోపణలతో రాజకీయ దుమారం చెలరేగడంతో సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ తో సమావేశమై చర్చించాక కీలక వ్యాఖ్యలు చేశారు డిప్యూటీ సీఎం అజిత్ పవార్. వివాదాస్పదమైన పూణే భూ కేటాయింపు ఒప్పందాన్ని రద్దు చేసినట్లు ప్రకటించారు. ఒప్పందానికి సంబంధించి పత్రాల రిజిస్ట్రేషన్ను రద్దు చేశామని స్పష్టం చేశారు. భూ ఒప్పందానికి సంబంధించి విచారణకు ప్రభుత్వం నియమించిన కమిటీ నెలలోపు నివేదికను సమర్పిస్తుందని అన్నారు అజిత్ పవార్. పూణేలో 1800 కోట్ల రూపాయల విలువైన మహారాష్ట్ర ప్రభుత్వ భూమిని పార్థ్ పవార్కు చెందిన అమేడియా ఎంటర్ప్రైజెస్ కు కేవలం 300 కోట్లకే విక్రయించినట్లు ప్రతిపక్షాలు ఆరోపించాయి. దీంతో ఒక్కసారిగా దుమారం రేగింది. పూణేలోని ముద్వా ప్రాంతంలో ఉన్న 40 ఎకరాల మహారపతన్ భూమిని ఎన్ఓసీ పత్రం లేకుండానే అమేడియా ఎంటర్ప్రైజెస్ కు విక్రయించారు. ఈ లావాదేవీలో కేవలం ₹1,00,000 మూలధనం కలిగిన పార్థ్ పవార్ కంపెనీకి 21 కోట్ల రూపాయలు స్టాంప్ డ్యూటీ నుంచి మినహాయింపించారు. విమర్శలు రావడంతో ప్రభుత్వం చర్యలు చేపట్టింది. పూణే తహసీల్దార్ సూర్యకాంత్ ఎవ్లెను సబ్ రిజిస్ట్రార్ను ప్రభుత్వం సస్పెండ్ చేసింది. పూర్తిస్థాయి దర్యాప్తునకు ఓ బృందాన్ని ఏర్పాటు చేసింది. అయితే పూణేలో సర్కార్ భూమికి సంబంధించి ₹1 కూడా చేతులు మారలేదన్నారు అజిత్ పవార్. మహారపతన్ భూమి ప్రభుత్వానికి చెందిందని, ఆ భూమిని అమ్మేందుకు కొనేందుకు వీల్లేదన్నారు. అయితే అది ప్రభుత్వ భూమి అని పార్థ్ పవార్కు అతని పార్ట్నర్ దిగ్విజయ్ పాటిల్కు తెలియదన్నారు అజిత్ పవార్. అసలు భూమి కొనుగోలుకు సంబంధించి ఎలాంటి లావాదేవీలు జరగలేదన్నారు. ఆ భూమిని పార్థ్ కంపెనీకి బదిలీ చేయమని అధికారులపై తాను ఎలాంటి ఒత్తిడి చేయలేదన్నారు. అయితే అమేడియా ఎంటర్ప్రైజెస్ కు రిజిస్ట్రేషన్ ఎలా జరిగింది, ఎవరు దీనికి బాధ్యులు అనే విచారణలో బయటపడుతుందని అన్నారు డిప్యూటీ సీఎం అజిత్. व्यवहारामध्ये ₹1 पण दिला गेला नाही, तरी मोठे मोठे आकडे सांगितले, मोठ्या मोठ्या गोष्टी सांगितल्या गेल्या आणि विरोधकांनी पण आम्हाला वेगवेगळ्या पद्धतीनं टार्गेट करण्याचा प्रयत्न केला. साहजिकच आहे, विरोधक त्याचा बदनाम म्हणजे आम्हाला टार्गेट करण्याचा प्रयत्न करणारच, तो त्यांचा अधिकार आहे, त्या खोलात मला जायचं नाही. परंतु मला आज संध्याकाळी कळालं की ह्यामध्ये ते जे काही डॉक्युमेंट झालेले होते ते सगळे कॅन्सल करण्यात आलेले आहेत. की ह्या పూణే భూ కుంభకోణంపై నమోదైన ఎఫ్ఐఆర్లో పార్థ్ పేరు లేదు. పార్థ్ భాగస్వామి దిగ్విజయ్ పాటిల్తో సహా మరో 3 పేర్లున్నాయి. వాళ్లు మాత్రమే పత్రాలపై సంతకం చేసేందుకు రిజిస్ట్రార్ కార్యాలయానికి వెళ్లారని స్పష్టం చేశారు అజిత్ పవార్.